విలువైన సబ్జెక్టు నా సబ్జెక్ట్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికో రాత్రి పూట నిద్ర పట్టదు నా సబ్జెక్ట్ వింటే. సబ్జెక్టు ద్వారా వాళ్ళ ఇంట్లో పైసల వర్షం కురుస్తుంది, అందుకే గుర్తుంటారు. నేనేం చల్లమని చెప్పను మరి. అలాంటి పైసల వర్షం మీకు కురవాలనుకుంటే ఇక్కడ ఎవరి ఆర్డినరీ పర్సన్స్ లేరు. వివిధ రంగాలలో రకరకాల ప్రొఫెషనల్స్ కూడినటువంటి మేధావులు కూర్చున్నారు. ఎవరు ఆర్డినరీ పర్సన్స్ కారు, ఒప్పుకుంటారా? కాకపోతే ₹1,00,00,000 మొబైల్ అయినా ఛార్జింగ్ పెట్టకపోతే లో బ్యాటరీ అవుతుంది. ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తా. ఛాయిస్ ఇస్తారా? రైట్, గట్టిగా క్లాప్ చేయండి. రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు దాసు అండి, మాది మహబూబ్ నగర్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మొయిదీపట్నం హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా జాబ్ చేసుకుంటా పార్ట్ టైంకి వ్యాపారంలోకి వచ్చాను. పార్ట్ టైం చేస్తూ 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 ఫుల్ టైమ్గా మారాను. జాబ్ రావడమే గ్రేట్ ఈ రోజుల్లో. వచ్చేది నేను ఇంకా బలమైన రీజన్ అన్న ఉండాలి. ఏంటి ఆ రీజన్ అన్నది నా సబ్జెక్ట్లో వస్తుంది. రెండే అంశాలు ఉంటాయి మన సబ్జెక్ట్లో. ఈ బిజినెస్ ఏంది అన్నది ఒక పార్ట్ ఉంటుంది, ఎందుకు చేయాలన్నది రెండో పార్ట్ ఉంటుంది. సమయభావం ఎక్కువైంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఎందుకు అన్నది 99%, ఎట్లా అన్నది 1%. దానికంటే ముందు ఎవరు ఏ పని చేసినా ఎండింగ్ రిజల్ట్ ఏంది సార్? డబ్బుల కోసమే కదా. మరి డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? అందరికీ ఇష్టం. చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారంటే పైస పడ్డదిరా బాబు అంటే ఏడుపు నాపి పైస దిక్కు చూస్తున్నారు. పైసకున్న పవర్ అలాంటిది. మరి సంపాదించాలని కోరిక ఎంతమందికి ఉంది సార్? అందరికీ ఉంది. కానీ ఎందుకు సంపాదిస్తలేరు? సంపాదించే పని చేస్తలేరు కాబట్టి, సంపాదించే వేదిక లేదు కాబట్టి. మరి చాలామంది డబ్బు రాకపోవడానికి కారణం ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తలేరు చాలామంది డబ్బు రాకపోవడానికి. ఏం రెస్పెక్ట్ సార్? నీ దగ్గర ఎప్పుడన్నా 100 నోటో 200 500 ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చూసి చేతులకు తీసుకొని ముద్దిచ్చి జైలు పెట్టుకున్నారా ఈరోజు వరకు? ఎవరం పెట్టలే. డబ్బుగా ఉంది మామ, పోతుంది వస్తుంది. పోయేది నీ చేతులు ఉంది, తిరిగి వచ్చేది ఉందా నీ చేతుల? లేదు. ఇంకోటి, చాలామంది డబ్బును తిట్టుకుంటారు డబ్బు సూత్రాలు తెలియక. తెలంగాణ యాస అర్థమవుతుందా? తెలుగు వస్తుంది కదా. రైట్. డబ్బును తిట్టుకుంటారు. ఏమని తిట్టుకుంటారంటే డబ్బు మీద మన్ను ఉన్నోని దగ్గరికి వస్తుందిరా, నా దగ్గరికి వస్తలేదు. డబ్బుకు గుణం ఉందంటండి, కొంతవరకు నన్ను పెంచు తర్వాత నేను నిన్ను పెంచుతా అంటదంట. ఆ కొంతవరకు పెంచలేకనే నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు, అంతకు మించి ఏం జరుగుతలేదు ఇక్కడ. ఇంకొంతమంది ఏమంటారంటే నేను ఇంత సీరియస్గా ఉండా, ఇంత సిన్సియర్గా ఉండా, నేను ఎవ్వరు చోలుకోను, వీని దగ్గరకు పోతుందేమరా డబ్బు అనిపిస్తుంది కదా. డబ్బుకు మంచోడు చెడ్డోడు తేడా తెలియదంటండి. గేమ్ ఎవడు కరెక్ట్ ఆడితే వారి దగ్గరకే డబ్బు వస్తుందంట. గేమ్ ఆడే దమ్ము ఉందా లేదా చెక్ చేసుకో అని చెప్తున్నా. ఇంకొంతమంది ఏమంటారంటే సస్తే ఎంబడి కట్టకపోతే అవురా పోయి చల్లగా తాగుదాం రా మావ. ఎంబడు కట్టకపోడు గురు, ఎంబడున్నోళ్ళని ఏం చేసి సత్తమనుకున్నాం అన్నదే నా సబ్జెక్ట్. ఇంకొంతమంది డబ్బు ఏమో నీకు కావాలన్నది, డబ్బుకేమో రావాలన్నది. ఎందుకు వస్తలేదు? క్లారిటీ లేదు. ఫస్ట్ ఏం క్లారిటీ సార్? బస్ ఎక్కినావు నువ్వు, కండక్టర్ వచ్చిండు నీ దగ్గరికి, టికెట్ అని వచ్చిండు. ఎక్కడ పోవాలి సార్ అంటే ఎక్కడ పోతే అక్కడ కొట్టంటే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. డబ్బు కూడా ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఈ క్లారిటీ నీ దగ్గర ఉంటే నేను ఎత్తుక్కుంటే డబ్బు వస్తుంది మిత్రమా. ఆ క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ క్లారిటీ వ్యాపారంలో నీకు ఇప్పుడు రాబోతుంది. వస్తే బాగుంటుందా, స్లో వస్తే బాగుంటుందా? ఎంకోళ్ళు ఏమంటలేరు. ఉరికి పాలు తాగకంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ సార్ అంటారా? అయ్యా అధ్యక్ష, ఇప్పటికే నీకు ఇంటర్వ్యూలు అయిపోయింది. ఎంజాయ్ చేయడానికి ఏజ్ కూడా కావాలి, డబ్బులు స్పీడ్గా రావాలి. మీరు గట్టిగా క్లాస్ ఇస్తే అతి స్పీడ్గా వచ్చే మార్గాలు ఉంటాయట 4 ఈ భూప్రపంచంలో. ఎంకి వాళ్ళకి వినబడుతుందా? మనవడు సార్ వినబడుతుందా? ఇంకో ఏంటంటే రాజకీయం అంట.
రాజకీయంలో నీవు నేను రాణించాలన్నా ఫస్ట్ ఎకనామికల్గా గట్టిగా ఉండాలి. అందరికీ సాధ్యం కాదండి. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం సినిమా రంగం. నీ దగ్గర నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కులవృత్తిలాగా వాళ్ళదైపోయింది, అంత దూరం మనల్ని రానియరు. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడులు పెట్టే సోమతలిగిన ఉన్నట్టే మీరు ఇక్కడ కూర్చోకుంటే మీ ముందర నేను నిల్చోకుంటే ఒకరిద్దరికి ఉంటుందేమో, అందరిని అలా అనండి. నాలుగోది ఎంత బీదవాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూమి మీద 2 నుంచి 3 ఏళ్లలో కరోడుపతిని కోటీశ్వరిని చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. నేను చెప్పబోయేది మీరు వినబోయేది ఎంతవరకు నిజమన్నది మీరే చెప్తారు చివరి వరకు. మరి మనం చేయాల్సింది ఏంటంటే మనీ రావాలంటే మారాలి. మారుతున్న కాలానికి అనుకూలంగా ఎవరైతే మారుతారో వాళ్ళ దగ్గరికే పని వస్తుంది. ఏం మార్పు సార్? ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, తర్వాత కీ మొబైల్, టచ్ ప్యాడ్ వచ్చింది, తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. మారుతున్నామా లేదా? నేను ఎస్టీడీ బూతే పెట్టుకుంటా అంటే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. అందుకే మారుతున్న కాలానికి అనుకూలంగా మారాలి. మనీ రావాలంటే మారాలి. ప్రతి 20 సంవత్సరాలకి భూమి మీద ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది, ట్రెండ్ మారుతుంటుంది. దీనిని గీన ఎవరైనా క్యాచ్ చేసి కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే కరోడుపతులు అవుతారట. ఏం ట్రెండ్ సార్? ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, ఒప్పుకుంటారా? ఎందుకు కోటీశ్వర్లు అయ్యారని గమనించినట్లయితే ఎవరికి తెలియని టైంలో ఎల్ఐసి అనేది మార్కెట్లోకి వచ్చింది. ఒకరిద్దరు ఏజెంట్లు ఉంటే ఎక్కువ. అప్పట్లో నా ఇంటి పక్క ఆయన ఎల్ఐసి చేసి కోటీశ్వరుడు అయ్యాడు కదా, ఆయనలాగా నేను ఎల్ఐసి చేసి కరోడుపతి అయిదామని ట్రై చేస్తే అవుతారా? కాలేదు. ఎందుకంటే ప్రతిది ఆన్లైన్ అయిపోయింది, ఇంటింటికో ఏజెంట్ అయిపోయింది. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకొని లైఫ్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఆ రేంజ్లో అంత దూరం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సార్ అంటే ఇది ఓపెన్ మార్కెట్ కాబట్టి ఓపెన్ అయిపోయింది. ఒక్క ప్లాట్ అమ్మితే 20,000, 30,000, 50,000, ₹1,00,000 వస్తాయని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మీ గుడ్ నేమ్ సార్? అబ్దుల్ ఖాదర్ సార్. అబ్దుల్ ఖాదర్ సార్ ఒక ఎండిగా ఉండి వెంచర్ చేశాడు అనుకుందాం, రియల్ ఎస్టేట్. ఈ వెంచర్లో 100 ప్లాట్లు వచ్చినాయి. ఈ 100 ప్లాట్లను అమ్మడానికి 500 మంది అమ్మేటోళ్ళు వస్తారు. ఎవరికి ఏది దొరుకుతుందో అర్థం కాదు. నేనే ఉండా, అబ్దుల్ సార్ ఇంకో ప్లాట్ ఉందా అంటే ఉన్నాయని అయిపోయినాయి సార్ అంటారు. ఎందుకంటే నాలాక ఆకలైన ఏజెంట్లు అబ్దుల్ సార్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మీద టాక్ ఏంటంటే కొనేటోళ్ళ కంటే అమ్మేటోళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరిని కించపరచడానికి మాట్లాడతలేను, నిజాలను ఒప్పుకోమని చెప్తున్నా. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం పని చేయాలనో చెప్పుకోలేక తెల్లగా బట్టలు వేసుకొని రియల్ ఎస్టేట్ అని చెప్పుకో తిరుగుతున్నారు. కానీ ఎవడేం సంపాదించింది ఏం లేదు. జోలి క్లారిటీ ఏమంటావా? 5 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు హోటల్కి వెళ్ళి భోజనమో బిర్యానో తిన్న తర్వాత బిల్లు కట్టే సందర్భం వచ్చినప్పుడు ఫోను రాకపోయినా చెవుకాడ ఫోను పెట్టుకొని పక్కపోటి పోతున్నాడు. ఎందుకంటే బిల్లు వాడు కడతాడేమో అని, ఈడు కడతాడేమో అని ఓడు నవ్వుతున్నారంటే ఉన్నట్టే కూడా కథ. ఇంకోడైతే బాత్రూంలో పోయి దావుకుంటాడు. బిల్లు అంతా అయిపోయినాక వచ్చి కట్టిన రావా కట్టినమో కూడా బాత్రూంలోకి పోయి ఎందుకో దావుకున్నావు మావ. నీకెట్లా తెలుసు సార్ ఈ కథ అంటే? నేను కూడా రియల్ ఎస్టేట్ అనే కంపెనీలో GM జనరల్ మేనేజర్గా చేశాను. 50 మంది టీమును మెయింటైన్ చేశాను. టీము ద్వారా 1000 ప్లాట్లు అమ్మాను. 5 దేశాలు ఫ్రీగా పోయించాను. బ్యాంకాక్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, 2 టైమ్స్ గోవా వెళ్ళి రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్, ఎక్సలెంట్. కాకపోతే సంపాదించి పెట్టుబడి పెట్టి ఏజెంట్లను పెట్టుకుంటే ఎదుగుతావు, కానీ ఏజెంట్గా చేస్తే ఎప్పటికీ ఎదగలేవు. ఈ ట్రెండ్ అయిపోయింది. ఇంకోటి ఏమంటారంటే ఈ బిజినెస్లో చాలా చిన్న అమౌంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఒక్క ప్లాట్ అమ్మితే 70,000 వస్తుంది. నిజమే. ఇంకో 70,000 వచ్చే వరకు ఉన్న 70,000 అన్నీ అయిపోతాయి. ఏమంటారు కదా, దంచిన దానికి బుక్కిన దానికి సరిపోతాయి.
నువ్వు ధనవంతుడు కావడానికి వచ్చినావు, మార్కెట్లోకి బిల్డప్ చేయడానికి రాలే. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది, టచ్ మొబైల్ వచ్చింది. స్టార్టింగ్ ఇది డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అవుతారంటే కాలేరు. ఎందుకంటే గల్లీకో మొబైల్ షాప్ అయింది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎల్ఐసి చేసిన వాళ్ళు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎట్లా కరోడుపతులు అయ్యారో, ఈ మొబైల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో, ప్రస్తుతం రానున్న ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ ట్రెండ్ కాబట్టి దీనిని పట్టుకుంటే కూర్చున్న ప్రతి ఒక్కరు కరోడుపతి కావడానికి అవకాశం ఉందని గుర్తు చేస్తున్నా. ఎంతవరకు నిజమన్నది చూద్దాం. పెళ్ళయ్యి 30 సంవత్సరాల పైబడి సంసారం ఈదుతున్న వాళ్లకు సెట్ అవుతుంది. బ్యాచులర్స్కు సెట్ కాదు. ఎంతసేపు చెప్పినా సెల్లు గెలుపుతారు. జీవితం ఇలా జీలున్నోనికి సెట్ అవుతుంది. ఏం బతుకురా ఈ బతుకు మీద మనువయ్య, ఏదో పని చేసుకొని బతకాలనే పిచ్చి ఉన్నోళ్ళకు సెట్ అవుతుంది. అవునా? మధ్యలో సెల్లు గెలికేటోళ్ళు ఎక్కిపోయి గెలకండి, డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. ఓకే, రైట్. ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైం సబ్జెక్ట్ వింటున్న వాళ్ళ చేతులు లేపాలి. ఫస్ట్ టైం ఒక్కసారి వీళ్ళ కోసం గట్టిగా క్లాస్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ బిజినెస్ ఏందన్నది చూద్దాం. కంపెనీ పేరు ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ADMS అంటే ఏంటి సార్ అంటే, 4 MDలు కలిసి సంస్థను స్థాపించారు. వాళ్ళ పేర్లలో ఫస్ట్ లెటర్ ఉండేటట్లు ప్లాన్ చేశారు. ఏ అంటే అశోక్ సార్, డి అంటే దిలావర్ సార్, ఎం అంటే మహేష్ సార్, ఎస్ అంటే షాయిని మేడం. వీళ్ళు ఏం చేశారు సార్ అంటే, ఈ బైక్తో ముందుకు వచ్చారు. ఈ బైక్ అంటే ఎలక్ట్రిక్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్నే ఎందుకు ఎంచుకున్నారు సార్? నేను ఇందాక చెప్పినా కదా, మారుతున్న కాలానికి అనుకూలంగా మేము మారాలని. రానున్న ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ అని నమ్మి నోకేవాడు నేను మారడానికి బీసిపించుకొని కూర్చుంటే ఏమైంది? నోకే పేరే లేకుండా అయిపోయింది. వీళ్ళు 2020లో ట్రెడిషనల్గా షోరూమ్లు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. కరోనా టైంలో ట్రెడిషనల్గా అమ్ముకుంటే వీళ్ళు మాత్రమే బతుకుతారు. కానీ ట్రెడిషనల్గా అమ్ముకుంటే మేము మాత్రమే బతుకుతాము. నెట్వర్క్లకు వస్తే కొన్ని వందల వేల లక్షల కుటుంబాలకు ఉపాధి ఇవ్వచ్చు అని నెట్వర్క్ మార్గాన్ని 2021లో ఎంచుకోవడం జరిగింది. మరి బయట బజాజ్ షోరూమ్లు, హీరో హోండా షోరూమ్లు ఎలా ఉన్నాయో, ADMS అనే ఎలక్ట్రిక్ షోరూమ్లు 5-6 రాష్ట్రాల్లో ఈ వ్యాపారం చాలా విస్తారంగా నడుస్తుంది. 1200 షోరూమ్లు ఉన్నాయి. వీళ్ళే సొంతంగా తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు, ప్లాంటేషన్స్ 9 ఉన్నాయి. 9లలో మనకు దగ్గరలో హైదరాబాద్ శివరెడ్డి దాబా పక్కన మేడ్చల్ తూప్రాన్లో 3-4 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళే వెహికల్స్ సొంతంగా తయారు చేసే ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇట్లా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాలలో ప్లాంటేషన్స్ ఉన్నాయి. మరి బయట కూడా ఎలక్ట్రిక్ హెడ్ ఆఫీస్ సైడ్ ఉంది సార్ అంటే కర్ణాటక బెల్గాం, గోవా పోయే దారిలో 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బయట కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాయి. ADMS అనే కంపెనీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాయి. వాటికి మనకు తేడా ఏంది సార్? బయట కొంటే బండి మాత్రం వస్తుంది. ADMS అనే కంపెనీలో కొనే వాళ్లకు బండితో పాటు భవిష్యత్తును మార్చుకోవడానికి బిజినెస్ అవకాశం దొరుకుతుంది. కొంతమంది అంటారు నాకు బిజినెస్ వద్దేమొద్దు బండి కావాలని వాళ్ళు కూడా ఉన్నారు. బయటి బండ్లతో పోల్చుకుంటే మన బండి చాలా బ్రాండెడ్, స్టాండర్డ్గా ఉంటుంది. నీ కంపెనీ కదా సార్, నువ్వు గొప్పని చెప్తున్నావు అనుకోవచ్చు. మీరు వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను చెప్పేది సింక్ అయ్యే విధంగా ఉంటుంది. జనరల్గా పెట్రోల్, డీజిల్ బండి కొనడానికి పోతే ఏం చూస్తాం సార్? సీసీ చూస్తాం. ఎంత సీసీ ఎక్కువ ఉంటే అంత మైలేజ్ కావచ్చు, పికప్ కావచ్చు. ఎలక్ట్రిక్ వచ్చేసరికి దేనితోటి కంపారిజన్ చేస్తారంటే వాట్స్ తోటి. 200 బల్బ్ వాట్స్, 500 బల్బ్ వాట్స్, ఇలా అదర్ వెహికల్ బండ్ల బ్యాటరీలు మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే తక్కువ వాట్స్ కలిగినటువంటి బ్యాటరీలు ఉంటాయి. ఎంత వాట్స్ సార్ అంటే వాళ్ళు 250 వాట్స్, 500 వాట్స్,
700 వాట్స్ 1000 వాట్స్ తోటే ఎండ్ అవుతున్నాయి. కానీ ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు స్టార్టింగే 1000 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 వాట్స్, 1200 వాట్స్, 1500 వాట్స్, 2000 వాట్స్, ప్రస్తుతం 4000 వాట్స్ వరకు ఉన్నాయి. ఫ్యూచర్లో పెరగవచ్చు. వాట్స్ ఎక్కువ ఉండడం వల్ల బయటి బండ్లతో పోల్చుకుంటే మన బండి మైలేజ్తో పాటు పికప్ కూడా ఎక్కువ ఉంటుంది. బండ్ల రేట్లు చూసినట్లయితే స్టార్టింగ్ రేటు 1,06,000 రూపాయల నుంచి ప్రస్తుతం ఉన్న మోడల్స్ రేట్లు 18 మోడల్స్ ఉంటాయి. 18 మోడల్స్ 1,95,000 వరకు బండ్ల రేట్లు ఉన్నాయి. ఈ బండిని పెట్రోల్ బండి అయితే పెట్రోల్ పోయాలి, ఛార్జింగ్ బండి కదా ఛార్జింగ్ పెట్టాలి. 3 నుంచి 4 గంటలు 3 to 4 అవర్స్ ఛార్జింగ్ చేసినట్లయితే మినిమం 100 కిలోమీటర్ల నుంచి మ్యాక్సిమం 250 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 250 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్ కమింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి. 100, 120, 150 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ చేస్తా కానీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో సార్, 2 యూనిట్లు మాత్రమే కలుగుతుంది. 1 యూనిట్కి 5 రూపాయలన్నా 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్ ఆరాం తిరగవచ్చు. ఇదే పెట్రోల్ వేసుకొని 100 కిలోమీటర్ వెళ్ళే వ్యక్తి ఎంత పోయాలి? మినిమం పెట్రోలు 200 పెట్రోల్ పోయాలి. 200 అంటున్నాడు, నెలకు 6,000 అవుతుంది, సంవత్సరానికి 72,000 వస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చు అన్నా 30-40,000 ఈజీగా ఖర్చు పెడతారు. ఆ పెట్రోల్ ఖర్చు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది. అదే 1,00,000 రూపాయలు పెడితే ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఏమవుతుంది అంటే ప్రతి నెల 6,000 సేవ్ అవుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం అంటే 6,000 సేవ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 6,000తోటి పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు, ఇంట్లో రేషన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి చెప్పినా కాదనని విధంగా మన ప్రోడక్ట్ ఉంది. దీనికి బాష్ కంపెనీ మోటార్ వాడుతున్నారు. బాష్ కంపెనీ అంటే జర్మనీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ రంగంలో బ్రాండెడ్. బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఈ మధ్యలో కొత్త టాక్ విన్నాం, ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పేలుతున్నాయి, కాలుతున్నాయి అని విన్నారు కదా. అబద్ధం కాదు, నిజం. నేనే చెప్తున్నా, పేలిందని మాత్రం నిజం. ఎందుకు వేలింది, ఏది వేలింది, ఎట్లా వేలింది అన్నది క్లారిటీ లేదు. అట్లంటే ఇప్పటికి ఇళ్ళల్లో సిలిండర్లు కూడా వెళ్తున్నాయి, పెట్టుకొని పేలిపోమంటారా ఎవరన్నా? కరోనా సంపే రోగం అయితే మొత్తం చచ్చిపోవాలి. కొంతమంది ఎందుకు చచ్చారు? బెదుర్కొని చచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే అన్ని వేయాలి, కొన్ని మాత్రమే ఎందుకు వెళ్ళాయి? నాణ్యతను మెయింటైన్ చేయక మన మిస్టేక్ ఎక్కువ. ఏ కంపెనీ వాళ్ళను కూడా తప్పు పట్టడానికి రాదు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నా పేరు ఖరాబ్ చేసుకోవాలని ఎవరూ రారు. కాకపోతే పేలినాయి. ఎట్లా వేలినాయి అంటే 2 వార్తలు బయటకు వచ్చినాయి. ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తున్న సమయంలో పేలిందని ఒక వార్త, స్పీడ్గా పోతుంటే ఓవర్ హీట్ అయి పేలిందని మరొక వార్త. మరి డాక్టరు గోరువెచ్చని నీళ్లు తాగునైనా ఆరోగ్యానికి మంచిదంటే వీడు గొంతుగాలేటట్లు నీళ్ళు తాగి డాక్టర్లు తప్పు పడితే ఏం లాభం? కాదు కదా. 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెట్టు, నా కెపాసిటీ ఇంతే అని చెప్తున్నాడు. వీళ్ళు నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టడం వల్ల నష్టం జరిగింది. ఇంకోటి ఎట్లా జరిగింది, స్పీడ్గా పోతుంటే ఓవర్ హీట్ అయిపోయిందని ఇంకో వార్త. ఇవన్నీ గమనించారు ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు. మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వస్తున్నాము, కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి ఇవ్వాలనుకొని ముందుకు సాగుతున్నాము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే మార్కెట్లో మనం పేలూరైతామని ఆలోచన చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజుల్లో మనుషులకు మతిమరుపు అనేది సహజమైపోయింది. అనుకోకుండా ఛార్జింగ్ పెట్టి మర్చిపోవచ్చు. కావాలని నువ్వు 24 గంటలు ఛార్జింగ్ చేసినా మన బండి బ్యాటరీ 98% ఛార్జింగ్ చేసే విధంగా టెక్నాలజీని తెచ్చారు. ఎట్టి పరిధిలో 100% కానివ్వదు. ఒకవేళ ఏమైనా జరగదు, జరిగే సిచ్యువేషన్ వచ్చిందంటే ఎంసీ వెనక నాబ్ ఉంది, ఆటోమేటిక్ ఇది కట్ ఆఫ్ చేస్తుంది. అంటే ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా ఏం కాదు, మన బండి ఏడిఎంఎస్ అనే బండి ధైర్యంగా ఉండొచ్చు. రెండోది, స్పీడ్గా పోతుంటే ఏమన్నా అవుతుందేమో సార్. ఎంత స్పీడ్గా పోయినా అందరూ లిథియం బ్యాటరీ వాడతారు. మన వాళ్ళు లిథియం బ్యాటరీతో పాటు ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని కూడినటువంటి బ్యాటరీని వాడడం వల్ల ఈ ఫాస్ఫేట్ అనే రసాయనానికి ఉండే గుణం ఏది సార్? సైంటిఫికల్గా అంటే హీట్ అయిన వస్తువులను కూల్ చేసే కెపాసిటీ ఉంటుంది.
అంటే ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా ఏం కాదు, స్పీడ్గా పోయినా ఏం కాదు. అయినా కూడా కస్టమర్కు సాటిస్ఫాక్షన్ ఉండాలని 3 years గ్యారంటీ ఇచ్చాడు, ప్లస్ వారంటీ ఇచ్చాడు. గ్యారంటీ ఏంది, వారంటీ ఏంది? గ్యారంటీ అంటే రీప్లేస్మెంట్, బ్యాటరీ టు బ్యాటరీ కొత్తది. వారంటీ ఏంది, సెల్ టైప్ బ్యాటరీ ఉంటుంది. సెల్ వీక్ అయితే కొత్త సెల్ మార్చుకునే అవకాశం మన దగ్గర ఉంది. అదర్ వెహికల్లో సెల్ టైప్ బ్యాటరీలు ఉండవు. ఇంట్లో వాడుతున్న ఇన్వర్టర్లో వాడే లిక్విడ్ యాసిడ్ ఉంటుంది. యాసిడే ఖరాబ్ అయితే టోటల్ బ్యాటరీ చేంజ్ చేయవలసి వస్తుంది. మన దగ్గర అటువంటి ప్రాబ్లం లేదు. క్లారిటీ ఇది క్లాప్స్ ఇవ్వచ్చు గట్టిగా. మన బండిలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే ఫైబర్లో అక్రాలిక్ అని ఒక రసాయనం యూజ్ చేయడం వల్ల బండి అనుకోకుండా కింద పడ్డ బయటి బండి కంటే ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ కాదు, జస్ట్ గీతలు పడుతుంది తప్ప ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయ్యే ఛాయిసెస్ తక్కువ ఉన్నాయి. మన బండిలో రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది. కొంతమంది లేడీస్ కావచ్చు, హ్యాండిక్యాప్డ్స్ కావచ్చు, వర్షకాలము గుంతుంటుంది, ఎదురుగడ్డలు ఉంటుంది, దిగి దొబ్బలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా రివర్స్ గేర్ వేసుకొని బ్యాక్ కూడా రావచ్చు. అట్లాంటి టెక్నాలజీ తీసుకొచ్చారు. చూడడానికి రైతులకు కావచ్చు, స్టూడెంట్లకు కావచ్చు, లేడీస్ కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది క్లారిటీ బండి గురించి. తోడిపోచ్చా ఒకసారి. ఇక్కడ ఈ బండిని బేస్ చేసుకొని బిజినెస్ అనేది ఆపర్చునిటీ వచ్చింది. అదేలానో చూద్దాం. ఏంటంటే ఇందాకెవరు పైసలు కట్టాలి, జైనింగ్లు అయ్యాలి కాదు, మన సబ్జెక్ట్లో లేవు. బండి బుక్ చేసుకొని భవిష్యత్తు మార్చుకోవాలి. క్లారిటీ. బండి మనం కొనబోయే వెహికల్ను 15,000తోటి బండి బుకింగ్ చేసుకోమంటుంది కంపెనీ. డౌన్ పేమెంట్ అనుకోవచ్చు, ఇది అడ్వాన్స్ బుకింగ్ అనుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న తర్వాత హీరో హోండా బండి బుకింగ్ చేసుకున్నారు. ఎన్ని రోజుల్లో కొనే ఛాయిస్ ఉంటుందంటే మనకు టైం ఇస్తాడు. జస్ట్ నెల రోజు, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, మా అంటే 1 month. మరి ఏడిఎంఎస్ అనే వాళ్ళు సంవత్సరం ఛాయిస్ ఇచ్చారు బండి బుకింగ్ చేసుకొని. సంవత్సరం లోపల ఎప్పుడన్నా కొనుక్కో, ఇప్పుడే కొనాలని రూల్ లేదు. మీరు ఎప్పుడు కొనడానికి వెళ్ళినా, ఉదాహరణకు 1,06,000 రూపాయల వెహికల్ తీసుకోవాలని వెళ్ళారు. ప్రస్తుతం బుకింగ్ చేసిన 15,000 ఉన్నాయి కదా. ఈ 15,000 రూపాయలు ఏ రోజు పోయినా, ఎప్పుడు పోయినా 15,000 రూపాయలు మైనస్ అవుతున్నాయి. లాస్ ఎవరికన్నా, ఎవరికి లాస్ లేదు కదా. 15,000 రూపాయలు మైనస్ అవుతున్నాయి. మరి 15,000 రూపాయలు 1,06,000లో 15,000 రూపాయలు మైనస్ అయితే ఎంత ఉంటాయండి? 91,000, 91,000. ఈ 91,000 నుంచి 91,000 నుంచి వెహికల్ తీసుకో అని చెప్తుంది కంపెనీ. ఈ 91,000 ఒకేసారి నాకు ఇవ్వడానికే ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 3 అవకాశాలు ఇచ్చాది కంపెనీ. ఫస్ట్ అవకాశం ఏంది? మీ దగ్గర బజాజ్ కార్డు ఉంటే బజాజ్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ 2 లేకపోతే ఫైనాన్స్ సౌకర్యం ఉంది. ఏ ఫైనాన్స్ ఉంది సార్ అంటే ఈజెడ్ ఫైనాన్స్ ఉంది. 24 నెలలు వస్తుంది. అది మీ సివిల్ స్కోర్ని బట్టి వస్తుంది. ఇంకొంతమంది అంటారు నాకు సివిల్ స్కోర్ కూడా లేదు సార్, ఎట్లా సార్ బండి కొనాలని ఆశ ఉంది. సివిల్ స్కోర్ లేని వాళ్ళకు కంపెనీ సలహా కాదు, యాజ్ ఎ లీడర్గా మేము ఇచ్చే సలహాలు ఏంటంటే ఊర్లలో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ 50,000, 1,00,000 రూపాయల చిట్టీలు నడుస్తుంటాయి. ఈ చిట్టీలు 1,00,000 రూపాయల చిట్టి వేసుకోండి, చిట్టి లేపండి, నెట్ అమౌంట్ పెట్టి వెహికల్ కొనండి. ఈఎంఐని ఇవ్వాల్సిందే, చిట్టి పైసలు ఇవ్వాల్సిందే కదా. ఈఎంఐ ఇచ్చే డబ్బులు చిట్టి పైసలు ఇస్తే సరిపోతాయి. చిట్టి పైసలు ఈఎంఐ ఒక రోజు అటు ఇటు అయినా ఫైన్ పడుతుంది. ఇక్కడ ఏజెంట్ మనోళ్ళే కాబట్టి ఎంక ముందైనా కూడా ఏం కాదు. అర్థమైందా? ఇట్లా కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. మరి ఇంకొంతమంది అడుగుతారు సార్ నేను ఎట్లా ఒకట్లా బండి బుకింగ్ చేసుకున్నా కానీ కొనాలని ఆశ ఉంది, కొనడానికి డబ్బులు లేవు సార్. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బిజినెస్ అవకాశం ఇస్తున్నా, సంపాదించుకొని కొన అని చెప్తుంది. ఇంకొంతమంది అంటారు ఏమంటారు, ఇంత రిస్క్ తీసుకోను, నెట్ అమౌంట్ ఉన్నాయి, ఇవ్వగలుగుతారా సార్? ఇస్తారు. నీకు అందుబాటులో ఏ షోరూమ్ ఉంటే ఆ షోరూంలో తీసుకో అని చెప్తున్నారు. ఉదాహరణకు నంద్యాల హీరో హోండా షోరూంలో బండి బుకింగ్ చేసుకున్న హీరో హోండా బండి కర్నూలు షోరూంలో పోయి అడిగితే ఇస్తారా? మీరు ఎక్కడైతే బుకింగ్ చేసుకున్నారో అక్కడనే తీసుకోవాలి, రూల్ అది. మన ఏడిఎంఎస్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే
నువ్వు నంద్యాలలో బుక్ చేసుకున్నా, కర్నూలులో బుక్ చేసుకున్నా, కాకినాడలో పోయి తీసుకున్నా 15,000 మైనస్ అవుతుంది. అంత ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ కోసమని ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు. ఐడి నెంబర్ ఆధారంగా 4 రకాల ఇన్కమ్లకు మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే రెఫర్ ఇన్కమ్. మనం బండి బుకింగ్ చేసుకొని మనలాగా ఇంకొకరితోటి బండి బుకింగ్ చేపిస్తే దాన్ని రెఫర్ అంటారు. ఒక్క రెఫర్ మీద 5,000 రూపాయలు వస్తున్నాయండి. 10 మందితోటి బుకింగ్ చేపిస్తే 50,000, 20 మందితోటి బుకింగ్ చేపిస్తే, లేడీస్ చెప్తున్నాను మీకు అర్థమైతే లేదా, ఎంతమంది 20 మందితోటి బుకింగ్ చేపిస్తే 1,00,000 రూపాయలు. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్. ఎంతమందితో అన్న బుకింగ్ చేసుకో, రోజుకు 5,000 అన్న సంపాదించుకో. ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. రెండో ఇన్కమ్, మీరు ఒక్కరే కష్టపడుతూ కాకుండా మీతో పాటు కొంతమందికి ఉపాధి ఇవ్వచ్చు టీం ద్వారా. ఆ టీం ద్వారా డైలీ 3,000 రూపాయల నుంచి పర్ డే ప్రతిరోజు 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది లిమిట్. మూడో ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్. నాలుగో ఇన్కమ్ అవార్డ్స్, రివార్డ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు లేపాలి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు, మీ పేరు సార్? చంద్రశేఖర్. చంద్రశేఖర్ సారు యు అనే పొజిషన్కి వచ్చాడు. ఇక్కడ ఎవరి పేరు వాళ్ళు ఊహించుకోవచ్చు. చంద్రశేఖర్ సారు సిస్టమ్ నచ్చి నా వల్ల 10 మందికి మంచి జరుగుతుందంటే నేను నిర్ణయం తీసుకుంటే తప్పేముందని బండి బుకింగ్ చేసుకున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించినట్లుంటుంది, 10 మందికి ఉపాధి కల్పించినట్లుంటుంది అనే ఆలోచనతో చంద్రశేఖర్ సార్ బండి బుకింగ్ చేసుకున్నాడు. మంచుకుందంటే 10 మందికి చెప్తామా? చెప్పాం సార్. చెప్తామా లేదా? చెప్తాం. హోటల్లో బిర్యానీ తింటే చెప్తాం, సినిమా చూస్తే చెప్తాం, డ్రెస్ కొంటే చెప్తాం. లేడీస్కి ఇంకా బాగా శారీ తీసుకున్నారంటే పక్కింటోళ్ళని పిలిపించి మరీ చూపిస్తారు. మన నైజం ఏంది? చెప్పడం మన నైజం. మరి చంద్రశేఖర్ సార్ బండి బుకింగ్ చేసుకున్నారు. మంచిగా ఉందంటే మీ అనుకునే మిత్రులకు చెప్తారా లేదా? చెప్పారు. మీ అనుకునే మిత్రులు 2 పేర్లు రేపు సార్. చంద్రశేఖర్ సార్ చెప్పండి. మీ దోస్తుల పేరు 2 పేర్లు రేపు. చంద్రశేఖర్ సార్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మామ చెప్తున్నాయి. 5,000 వచ్చినాక ఆశ కలిగింది. నేను చెప్తే చాలామంది వినేటోళ్ళు ఉన్నారు. ఎందుకు వాడుకోది అవకాశాన్ని అని మరో మిత్రుడికి అవకాశం చెప్పడం జరిగింది. ఆయన పేరు చెప్పండి. ఐసామి. ఐసామి సార్ తోటి కూడా బండి బుకింగ్ చేయించాడు. ఐసామి సార్ ద్వారా నుంచి కూడా 5,000 వచ్చినాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పుల్లయ్య సార్ ద్వారా ఐసామి డౌన్లో రామచంద్ర రాజును బుకింగ్ చేయించిన చంద్రశేఖర్ సార్కి 5,000 వస్తాయి. కానీ చేసే పని చేస్తూ కొంచెం టెక్నికల్గా ఆలోచన చేయడం వల్ల ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. ఎట్లా సార్? ఏ గ్రూప్లో పుల్లయ్య సారు, బి గ్రూప్లో ఐసామ్ సార్ బుకింగ్ చేయడం వల్ల మనకు తెలియకుండా ఒక జత ఏర్పడుతుంది. ఒక జత మీద టీమ్ ఇన్కమ్ 3,000 బోనస్గా వస్తుంది. అంటే పుల్లయ్య సార్ నుంచి 5,000, ఐసామ్ గారు 5,000, బోనస్గా 3,000, టోటల్ ఎంత సార్? 13,000. ఈ 13,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయి సార్ అంటే, ఈరోజు మీరు బండి బుకింగ్ చేయించండి, రేపు ఉదయం మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది, ఎల్లుండి ఉదయం లోపు మీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మీకు వచ్చిన 13,000 విషయాన్ని పుల్లయ్య సార్కి చెప్పారు, ఐసామ్ సార్కి చెప్పారు. వీళ్ళిద్దరు అడగరా మాకెప్పుడు వస్తాయని? మీరేం సలహా ఇస్తారు? నేను మీ ఇద్దరితోటి బండి బుకింగ్ చేయడం వల్ల నాకు వచ్చినాయి, మీ అనుకునే వాళ్ళతోటి బుకింగ్ చేసుకోండి, మీకు కూడా వస్తాయి, నా సపోర్ట్ ఉంటుంది అని సలహా ఇచ్చారు. అప్పుడు పుల్లయ్య సార్ ఏం చేశాడంటే ఏబి అని 2 దోస్తులతోటి బండి బుకింగ్ చేయించాడు. ఏ నుంచి 5,000, బి నుంచి 5,000, జతకు 3,000. మీకు ఎట్లా 13,000 వచ్చినాయో పుల్లయ్య సార్కు 13,000 అలాగనే వస్తున్నాయి. అదేవిధంగా ఐసామ్ సార్ కూడా సీడీ అనుకుందాం, ఈయన కూడా 13,000 రూపాయలు వస్తున్నాయి. జతల పరంగా తీసుకుంటే చంద్రశేఖర్ సార్కి ఎన్ని జతలు వచ్చినట్లు? కొత్తగా 2 జతలు. ఎట్లా? పుల్లయ్య సార్ నుంచి 1 జత వచ్చింది, ఐసామ్ సార్ నుంచి 1 జత. జతకు 3,000. 2 జతలకు ఎంత ఇవ్వాలి? 6,000. నేను ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. చంద్రశేఖర్ సార్ పుల్లయ్య సార్ కోసం పుల్లయ్య సార్ పని చేసుకున్నాడు, చంద్రశేఖర్ సార్కు ప్రమేయమే లేకుండా.
ఐసామ్ సార్ కోసం ఐసామ్ సార్ చేసుకున్నాడు, చంద్రశేఖర్ సార్ ప్రమేయమే లేదు, అయినా 6,000 ఇచ్చింది కంపెనీ. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తుంది అంటే పుల్లయ్య సారు ఐసామ్ సార్ అనే వ్యక్తులు ఏడిఎంఎస్ అనే కంపెనీకి ఎవరో తెలియదు. ఫస్ట్ పరిచయం చేసింది ఎవరు, చంద్రశేఖర్ సార్. వచ్చింది ఎవరి ద్వారా, చంద్రశేఖర్ సార్ ద్వారా. కంపెనీ మీకు ముందే కమిట్మెంట్ ఇచ్చింది, ఎవరి ద్వారా వచ్చినా నాకు సంబంధం లేదు, జతకు 3,000 ఇస్తానని. అంటే తాతాస్తి మన్మన్లు దీని హక్కు అథారిటీ ఎలా ఉంటుందో మన టీం ద్వారా తీసుకునే హక్కును కంపెనీ కల్పిస్తుంది. ఇదే పని వీళ్ళ కింద టీం డూప్లికేషన్ జరుగుతుంది అనుకుందాం. డి నుంచి ఒక జత, సి నుంచి ఒక జత, బి నుంచి ఒక జత, ఏ నుంచి ఒక జత. అంటే ఏకో జత, బికో జత, సికో జత, డికో జత. నలుగురికి 13,000 రూపాయలు వస్తున్నాయి. జతల పరంగా తీసుకుంటే 1, 2 ఐసామ్ సార్కు 6,000 వస్తున్నాయి 2 జతలు అయినందుకు. 1, 2 పుల్లయ్య సార్కు 2 జతలు అయినందుకు 6,000 వస్తున్నాయి. మరి పైన ఉన్న చంద్రశేఖర్ సార్కి ఎన్ని జతలు వచ్చినట్లు కొత్తగా 4. అంటే పుల్లయ్య సార్ నుంచి 2 జతలు వచ్చినాయి, ఐసామ్ సార్ నుంచి 2 జతలు వచ్చినాయి. జతకి ఎంత, 3,000. 4 వల్ల 12,000 రూపాయలు ఇస్తుంది. ఇట్లే ఎన్ని రోజులు అని ఇస్తాడు, ఎంతకాలం అని ఇస్తాడు. ఏ గ్రూపులో ఈరోజు పుల్లయ్య సార్ ఒక్కడే ఉండొచ్చు, 2-3 నెలల తర్వాత పరిస్థితులు తారుమారైతే ఎట్లా పుల్లయ్య సారు దోస్తుల వీళ్ళందరూ కలిసి 3-4 నెలల్లో 50-60 మంది టీం ఏర్పడ్డారు ఏ గ్రూపు నుంచి. బి గ్రూపు నుంచి ఐసామ్ సార్ దోస్తుల వీళ్ళందరూ కలిసి ఒక 50-60 మంది టీం ఏర్పడ్డారు 3-4 నెలలు. ఏ గ్రూప్ వాళ్ళు 50-60 మంది బి గ్రూప్ వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళారు. నేను ఈయన పెన్ను పేపర్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినట్లు. అందరూ ఒకే రోజు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఈరోజు ఏ గ్రూప్ నుంచి పుల్లయ్య సార్ టీం ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు 17 మంది అనుకుందాం. 17 మంది ఒక్కొక్క 50-60 మందిలో 17 మంది ఒక్కొక్క ఐడి చేస్తే 17 ఐడీలు వచ్చినాయి. బి గ్రూప్ నుంచి ఐసామ్ సార్ నుంచి ఒక్కొక్క ఐడి చేస్తే 17 ఐడీలు వచ్చినాయి. జతల పరంగా ఎన్ని జతలు అండి, 17 జత మంది 34 జతలు 17 జతకెంత 3,000. 17 ముల్ల 51,000 అవుతుంది. కానీ 50,000 మాత్రం ఇస్తా అని చెప్తుంది. లిమిట్ అని చెప్పాం కదా ఇక్కడ రోజుకు. 50,000 ఇంటూ 30 రోజులు అంటే 5 ముల్ల 15 లక్షల రూపాయలు ప్రతి నెల తీసుకోవడానికి ఛాయిస్ ఉందని చెప్తుంది. ఎంత తీసుకుంటావు నీ ఇష్టం, ఎంత తీసుకుంటావు నేను ఇష్టం, ఇవ్వడానికి నేను రెడీ, తీసుకునికి నువ్వు రెడీ అని అడుగుతుంది కంపెనీ. నువ్వు 1 జత చేసుకుంటావా 3,000 వస్తాయి, 10 జతలు చేసుకుంటావా 30,000 వస్తాయి. టైం టార్గెట్ నీవు పెట్టుకోవడం, కంపెనీ మాత్రం పెట్టదు. ఓకేనా, క్లారిటా? తుడిపొచ్చా? ఇది గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చా? ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ట్యాక్స్ కట్ అవుతూ వస్తుంది అంటే లీగలా ఇల్లీగలా? ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చా గట్టిగా? ఎంత కట్ అవుతుంది సార్, ఎంత కట్ అవుతుంది అంటే టీడీఎస్ రూపంలో 5% కట్ అవుతుంది. ఈ కట్ అయిన అమౌంట్ను కూడా మార్చి టు మార్చి ఇయర్ ఎండింగ్ తీసుకోవచ్చు. ఫామ్ 16 ఇస్తున్నారు. రెండోది అడ్మిన్ ఛార్జ్ కోసం అని చెప్పేసి 10% కట్ చేసి కొంత మెయింటెనెన్స్కు చూసుకొని అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో తిరిగి మళ్ళీ మనకి వచ్చుతుంది. మూడోది రీపర్చేజ్ ఇన్కమ్ కోసం అని 10% కట్ చేసి వ్యాలెట్లో జమ చేస్తుంది. జమ అయిన డబ్బులు రీపర్చేజ్ ప్రోడక్ట్ కొనండి, రీపర్చేజ్ ప్రోడక్ట్ ద్వారా కూడా బోనస్గా నెల కమిషన్ ఇస్తూ ఉంటుంది. ప్రతి నెల ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎవరు కొనరు. ఏముంటే ఏం కొనాలంటే ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు త్వరలో 25 రకాల ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ తెస్తున్నారు. దీంట్లో ఫ్యాన్లు ఉంటాయి, మొబైల్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కూలర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు వస్తాయి. వీటిలలో ఏది కొన్నా ఆ నెల టర్న్ ఓవర్ ఎంత అయింది దాని మీద 10% కమిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, గుడి ముందా భక్తుల ముందా? అయితే భక్తులు అయితే గుడి ఆటోమేటిక్ అవుతుంది. మ్యాన్ పవర్ పెంచితే మనీ ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ వచ్చేలోపు 1000 మందిని రెడీ చేస్తాం అనుకో. 1000 మంది కూడా 1000 రూపాయలతోటే వస్తువులు కొన్నారు.
10 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. 10 లక్షల్లో 10% అంటే ₹1,00,000 సార్. 1,00,000 అని నేను చెప్పాను, ₹1,000 నుంచి ఎంత అన్నారో వచ్చింది. టర్న్ ఓవర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ రీపర్చేజ్ ప్రోడక్ట్ వద్దు నాకు సార్ అంటే కంపెనీ సేల్స్లలో కూడా పెట్టుకోమని చెప్తుంది. కంపెనీ సేల్స్ ఉంటాయి, సేల్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు పైసలు. మరి ఇక్కడ ప్రతి నెల ఇంతగానం ఇన్కమ్ ఇవ్వాలంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. 3 కండిషన్స్ పెట్టింది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 15,000 ఎవరైతే బండి బుకింగ్ చేసుకున్నారో, బుకింగ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు అయినాక మా ఇంట్లో మా భార్య తిడుతుంది సార్, ఈ నెల రూమ్ రెంట్ కట్టేడుతుంది సార్, చిటి పైసలు ఇచ్చేడుతుంది సార్, నా 15,000 నాకు ఇవ్వండి సార్ అంటే తిరిగి ఇవ్వబడవు. నాట్ రిఫండబుల్ పేమెంటు, పర్చేజ్ ఆర్డర్ కిందికి వెళ్తుంది. ఏదో ఒక రోజు ఏ షోరూమ్కి అయినా మీ 15,000 మైనస్ అయితే కానీ మనీ రూపకంగా ఇవ్వబడవు. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే బిజినెస్లోకి రాండి, లేకపోతే వద్దని కంపెనీ ముందే చెప్తుంది. ఎందుకంటే మీరు బదలాం కావద్దు, మీరు తెచ్చిన వాళ్ళు మిమ్మల్ని బదలాం చేయొద్దు, ఇద్దరు కలిసి కంపెనీని ఖరాబు చేయొద్దు. ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్, ఫస్ట్ టైం నీకు టీమ్ ఇన్కమ్ రావాలంటే ఒక సైడ్ 2:1 అయినా ఉండాలి, లేదా 1:2 అయినా ఉండాలి. క్లారిటీ ఏంది సార్ అంటే చంద్రశేఖర్ సార్ ఇక్కడ వచ్చాడు. చంద్రశేఖర్ సార్ ఏం చేశాడంటే పుల్లాయి సార్ తెచ్చాడు, ఐసామిని తెచ్చాడు. ఇక్కడొకరైనా ఇక్కడొకరు, ఎక్స్ట్రా ఎక్కడో ఒక దిక్కు అబ్దుల్ సార్ వచ్చిండు అనుకున్నాం. ఇక్కడ ఇద్దరైండ్రు, ఇక్కడ ఒకరైనా ఏమైంది 2:1 అయింది. లేదా ఇక్కడ ఇద్దరు ఇక్కడొకరు ఉన్నా సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా వచ్చే మూడో వ్యక్తిని ఎవరు తేవాలి సార్ అంటే మీరే తేవాలని రూల్ లేదు. మీ సీనియర్ ద్వారా రావచ్చు, మీ జూనియర్ ద్వారా రావచ్చు, మీ ద్వారా కూడా రావచ్చు. మూడో కండిషన్ ఏంటంటే చంద్రశేఖర్ సారు లైఫ్ టైం టీమ్ ఇన్కమ్కు ఎలిజిబిలిటీ కావాలంటే, లైఫ్ టైం టీమ్ ఇన్కమ్ నీకు రావాలంటే, ఈరోజు బీఈడ్ ఎగ్జామ్ రాయాలంటే టెట్ ఎట్లా ఎలిజిబిలిటీ పెట్టారో ఖచ్చితంగా ఏ గ్రూప్లో ఒకరిని, బి గ్రూప్లో ఒకరిని మీ సొంత స్పాన్సర్ తోటి బుకింగ్ చేయించాలి. ఇది కండిషన్. క్లారిటీ. 3 కండిషన్. మరి దీంతో పాటు కంపెనీ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొచ్చింది. ఎప్పుడు డబ్బులైనా డబ్బులతో పాటు ఎంజాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొచ్చారు. ఏ గ్రూపు, ఇది బి గ్రూప్. ఏ గ్రూప్లో ఒకరితోటి, బి గ్రూప్లో ఒకరితోటి వెహికల్ ఇప్పించాలని రూల్ లేదు. ఇప్పిస్తే గోవాకు తీసుకెళ్తా ఉంటుంది కంపెనీ. గోవాలో అకామిడేషన్ మాత్రం ఇస్తా ఉంటుంది, వెళ్ళే ఖర్చులన్నీ మనవి. ఎందుకంటే ఒకటే సేల్స్ మీద పోయేది ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుంచి ఓన్లీ బుకింగ్స్. ఏ గ్రూప్లో 10 మందిని, బి గ్రూప్లో 10 మంది అంటే 10 ముళ్ళ ₹30,000 కమిషన్ వచ్చింటుంది. దీంతో పాటు 32 ఇంచుల ఎల్ఈడి టీవీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 30 జతలు కంప్లీట్ చేస్తున్నామో థాయిలాండ్ ట్రిప్ ఇస్తా అంటారు. మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, కంపెనీ స్టార్టింగ్లో మేమున్నప్పుడు వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు, రాబాయ్ ఉత్త పంపు కొడతారు అంటారు. పంపు కొడతాము, ఫ్లైట్ కూడా ఎక్కిస్తామని లాస్ట్ మంత్ 300 మందిని బ్యాంకాక్ తీసుకుపోయింది ఏడిఎంఎస్ సంస్థ. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకే మన ఖర్చు, తిరిగి వచ్చేంత వరకు కంపెనీ ఖర్చు పెడుతుంది, సేల్స్ పెరిగినాయి కాబట్టి. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 50 జతలు కంప్లీట్ చేస్తున్నామో 65 ఇంచుల క్యూఎల్ఈడి టీవీ, ఏడిఎంఎస్ టీవీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 100 జతలు కంప్లీట్ చేస్తున్నామో దుబాయ్ ట్రిప్ ఇస్తా ఉంటుంది. 250 జతలు కంప్లీట్ చేస్తున్నామో 50 గ్రాములు అంటే 5 తొలాలు గోల్డ్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు తొలం ఎంత అండి గోల్డ్కు? 64. అంత ఇవ్వదు. కంపెనీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు 40,000 నుండి తొలం అంటే ₹2 లక్షల చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 500 జతలు కంప్లీట్ చేస్తున్నామో యూరప్ ట్రిప్ ఇస్తా ఉంటుంది. ఇది 10 రోజులు ఉంటుంది. 10 రోజులు ఏం చేస్తారు సార్ అంటే యూరోప్లో ఉండే 5 దేశాలు ఫ్రీగా చూపెట్టుకొని వస్తున్నారు.
ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 1000 జతలు కంప్లీట్ చేస్తున్నామో హోండా సిటీ కార్ ఇస్తున్నారు. వేరే కంపెనీ వాళ్ళు డౌన్ పేమెంట్ అని ఇస్తారు, ఈఎంఐ అయిపోయే వరకు ఇందులోనే పనిచేసేటట్లు ప్లాన్ చేస్తారు. మన ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు నీకు ఇష్టం ఉంటే పని చేయి, లేకపోతే లేదు. కార్ అచీవ్మెంట్ అయితే కారు తీసుకో, నాకు కారు వద్దు సార్ అంటే 12,50,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 2,500 జతలు కంప్లీట్ చేస్తున్నామో ఇల్లు కట్టుకోవడానికి అని 25 లక్షల హౌస్ ఫండ్ ఇస్తుంటున్నారు. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 5,000 జతలు కంప్లీట్ చేస్తున్నామో ఆడి కార్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా కంపెనీలో ఆడి కార్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు 2 ఉంటారు. 2లలో నేను కూడా ఒకన్ని. ఎప్పుడైతే మనము మన టీం ద్వారా 10,000 జతలు కంప్లీట్ చేస్తున్నామో జాగ్వార్ కార్ ఇస్తా అంటున్నారు. జాగ్వార్ కార్ అనేది ₹1 కోటి వర్త్ గల కారు. ఇప్పటి వరకు 10,000 జతలు అయితే 10 జతలు అయితే 30,000 ఎలా వచ్చింటాయో 10,000 జతలు అయితే ₹3 కోట్ల వచ్చింటాయి. ఈ అవార్డ్స్ రివార్డ్స్ ఆదాయం అంతా తీసుకుంటే ₹5,80,00,000 అక్షరాల సంపాదించుకోవచ్చు. వీటన్నిటికి కూడా టైం లేదు, టార్గెట్ లేదు. ఎప్పుడు అచీవ్మెంట్ అయితే అప్పుడే తీసుకోవచ్చు. వేరే కంపెనీలలో ఖచ్చితంగా టైం టార్గెట్ ఉంటాయి. 30 రోజులు టైం ఇస్తాం, 30 జతలు చేయి థాయిలాండ్ తీసుకుపోతా. మనం అచీవ్మెంట్ కాకుండా వాళ్ళు తీసుకుపోకుండా ఎప్పుడు ఇస్తారు సార్ ఈ అవార్డ్స్ రివార్డ్స్ అంటే కంపెనీ ప్రతి 6 నెలలకు 10 నెలలకు ఒకసారి 5-6 వేల మందితోటి సెమినార్ చేయబోతుంది. పెద్ద సెమినార్లలో మీరు అప్పటి వరకు టీవీ అచీవ్మెంట్ అయితే టీవీ, గోల్డ్, బైక్ ఏది అచీవ్మెంట్ అయితే అది అన్ని ఒకేసారి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లారిటీ. మరి ఇక్కడ సరే బిజినెస్ బాగానే ఉంది, కానీ బిజినెస్ ప్రారంభించాలంటే స్టార్ట్ చేయాలంటే ఏమేం కావాలి సార్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు నెంబరు, నామినీ పేరు, 15,000 బుకింగ్ అమౌంట్. ఆధార్ కార్డు ఎందుకు సార్? మీ ఇంటి అడ్రస్ కోసం. పాన్ కార్డు ఎందుకు సార్? ఐటీ రిటర్న్స్ కోసం. బ్యాంక్ అకౌంట్ ఎందుకు సార్? ఎవరిని అడుగునే పని లేదు, డైరెక్ట్ మీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. నామినీ ఆప్షన్ ఎందుకు పెట్టారు సార్? XYZ తనకి ఏమన్నా అయినా జరగరాంది జరిగితే ఈ ఇన్కమ్ నామినీకి వర్తించేటట్లు పేరు మాత్రమే చేంజ్ అవుతుంది, టీం అదే ఉంటుంది, కమిషన్ అదే వస్తుంది. ఇట్లేమన్నా జరిగిందా సార్? జరగకూడదనే కోరుతాము. అది దురదృష్టమా కొద్ది మా టీంలోనే జరగడం జరిగింది. ఎక్కడ సార్ అంటే కొత్తకోటలో ప్రభాకర్ శెట్టి అని ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సార్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైంగా ఏడిఎంఎస్ చేసేవాడు. 6 నెలలు అయితే రిటైర్మెంట్ అయితే సార్ ఎప్పుడు మేము కలిసినా కూడా చాలా ఉత్సాహంతో మీతో పాటు ఫుల్ టైం చేస్తానే వ్యక్తి అనుకోకుండా కొద్ది రోజులకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 6 నెలల క్రితం జరిగిన స్టోరీది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మేమందరం మా సీనియర్లు వాళ్ళ సీనియర్లు ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి పేరు చేంజ్ చేయించారు. ఆయన చనిపోయిన తర్వాత అకౌంట్ నెంబర్ వాళ్ళ మేడంది ఇచ్చారు. ప్రతి నెల ఆమె అకౌంట్లో 3,000, 5,000, 10,000 అకౌంట్లో పడుతున్నాయి. ఆమెకు అర్థం కాలే ఎందుకు సార్ అని వీళ్ళకి ఫోన్ చేసి అడిగితే సారు జాబ్తో పాటు ఏడిఎంఎస్ అనే బిజినెస్ చేసిండు, సారు అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అని మీకు పెట్టడం వల్ల మీకు వచ్చినాయి సార్ అంటే ఆ రోజు మేడం ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. లాస్ట్ మంత్ ఆయన మరణించినా కూడా ఆయన లాస్ట్ మంత్ ఆయన ఇన్కమ్ 50,000 రూపాయలు. 2 కొడుకులు బ్యాంకాక్ వెళ్ళి వచ్చారు. ఇట్లా చెప్పితే శాస్త్రవేత్తలు లాక్కుంటారు చాలా మంది. నిజమా అని పోయి ఎంక్వైరీ చేసి అడిగొచ్చి స్పాట్లో 8 ఐడీలు బుకింగ్ చేయడం జరిగింది. అట్లాగే శాస్త్రవేత్తలు ఉంటే పోయి ఎంక్వైరీ కూడా చేయొచ్చు, అడ్రస్ కూడా ఇస్తాం. అర్థమైందా? అంటే ఉన్నా లేకపోయినా కూడా మన ఏడిఎంఎస్ ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది సూపర్ ఉంటుంది. గట్టిగా క్లాప్ చేయొచ్చు. ఓకే రైట్ సార్. ఇప్పుడు నువ్వు బాగానే చెప్తున్నావు కదా, ఇంతగానం ఇవ్వడానికి డబ్బులు కంపెనీకి ఏం లాభం సార్? లాభం లేదు, ఎవరే పని చేయరు.
ఎక్కడ లాభం వస్తుంది అన్నది క్లారిటీ. సార్ ఏమై బోర్ కొడుతుందా? ఆయన పోయినండి పోతున్నాం. రైట్, ఇక్కడ వినండి. సార్ ఇంతగానం డబ్బులు ఇవ్వడానికి కంపెనీకి ఏం లాభం? ఏ లాభం లేని ఎవరే పని చేయరు. జనరల్గా చూడండి, ఏ వస్తువు అయినా జనరల్గా ఏడ తయారవుతుంది సార్? ఫ్యాక్టరీలో 20 రూపాయలకు ఒక వస్తువు తయారైందంటే కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి పెరుగుతుందా తగ్గుతుందా సార్? ఎంత పెరుగుతుందని సర్వే చేస్తే 100 రూపాయలు అవుతుందని తెలిసింది ఒక సర్వేలో. మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది సార్? 80 రూపాయలు, 80%. ఈ 80 రూపాయలు 80% ఎక్కడ ఆవిరైపోతుందో తెలుసుకుంటే, అర్థమైతే ఈ డబ్బులన్నీ ఎట్లా వస్తున్నాయో ఈజీగా తెలిసిపోతాయి. కస్టమర్ డైరెక్ట్ ఫ్యాక్టరీలో తెస్తాడా సార్? దగ్గరలో ఉండే రీటైల్ షాప్లో తెస్తాడు. ఈయన తయారు చేస్తాడా? ఈయన హోల్సేలర్, ఈయన డీలరో డిస్ట్రిబ్యూటరో మధ్యలో మహేష్ బాబు లాంటి వాళ్ళు ఆడిస్తారు. 80% ఎక్కడ పోతుంది సార్? మధ్యవర్తులకు పోతుంది. ఈ మధ్యవర్తులకు పోతున్న డబ్బు అంతా ఎవరిది? యాజ్ ఏ కస్టమర్గా మనది. వీళ్ళంతా మన బంధువులా? అంటే మన తాత ముత్తాతల నుంచి మనకు తెలియకుండా మన సొమ్మంతా ఇండైరెక్ట్గా ఎవరు దోసుకొని తింటున్నారంటే రీటైలరు, హోల్సేలరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, అడ్వర్టైజ్మెంటు, అందరూ దీన్ని హాయిగా బతుకుతూ కార్లు, బంగులను, బిల్డింగ్లు ఇల్లే కడుతున్నారు. వీళ్ళకు కూడా ఒక న్యాయం ఉంది సార్. ఎందుకంటే కొన్ని లక్షలు ముందే పెట్టుబడి పెట్టి తింటుంటారు కాబట్టి తినడంలో న్యాయం ఉంది. నష్టపోతున్నది ఎవరు సార్ అంటే కస్టమర్. ఈ కస్టమర్గానే ఉంటున్నాడు కానీ కరోడుపతి అయితే లేడని కస్టమర్ను కూడా కరోడుపతిని చేయడానికి కంపెనీ ముందుకు వచ్చింది. బాగుంది ఆలోచన. ఇక్కడ మెయిన్ ఎవరు? ఫ్యాక్టరీ. ఇంకా మెయిన్ ఎవరు? కస్టమర్. లేకపోతే వేస్టే. తయారుదారులు ఉన్న కొనేవాళ్ళు లేకపోయినా వేస్టే. వీళ్ళిద్దరేమేనైనప్పుడు ఈ మధ్యవర్తులు ఎందుకని వీళ్ళని తీసేస్తుంది. హెల్ప్ చేయడానికి ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళకేం లాభం సార్? వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, వీళ్ళే వెహికల్ తయారు చేసే వాళ్ళు కాబట్టి 20% ఇలా లాభాలను చూసుకున్న కోట్లలో ప్రాఫిట్ ఉంటుంది. మహేష్ బాబు 5 నిమిషాలు ఆడిస్తే 5 కోట్లు తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళి? 80%లోకి వెళ్ళి. మహేష్ బాబు చేసే పని, మధ్యవర్తులు చేస్తున్న పని నా కంపెనీ ద్వారా మీరే చేస్తున్నారు కాబట్టి డైలీ రూపంలో కొంత, అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో కొంత, రీపర్చేస్ రూపంలో కొంత ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చింది. క్లారిటీ? రైట్. మరి ఈ వ్యాపారాన్ని 1 సంవత్సరం పాటు సీరియస్గా, సిన్సియర్గా చేస్తే మినిమం ఎంత తీసుకోవచ్చు? ఇప్పుడు ప్లాన్ సింపుల్ ఉందా, ఆడుందా? చంద్రశేఖర్ సార్, సింపుల్ ఆడా? సింపుల్ ఉంది. అబ్దుల్లా సార్, సింపుల్ ఆడా? సార్ సింపుల్ ఆడా? ఎంత సింపుల్గా ఉందంటే 5వ తరగతి పిల్లగాడు కూడా గీసి చెప్తాడు. ఏముందండి? వార్డ్స్ గురించి చెప్పినాం, లెఫ్ట్ రైట్ చెప్పినాం, అవార్డ్స్ రివార్డ్స్, అంతే కదా. ఇంతకు మించి ఏం చెప్పలేం కదా. ఇదే షేప్ షాప్ ప్లాన్ అంటే చెవులకు వెళ్ళి రక్తాలు కడతాయి. నా ప్లాను కట్టే కొట్టే తెచ్చే. సింపుల్ ప్లాన్ను సీరియస్గా 1 సంవత్సరం పాటు చేస్తే మినిమం ఎంత తీసుకోవచ్చు? మ్యాక్సిమం మీ సత్తా మీద డిపెండ్ అయింది. సింపుల్ ప్లాన్ కదా. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళ చేతులు లేపాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఇద్దరితోటి బండిని బుకింగ్ చేయించడానికి మీకున్న సర్కిల్కు, మీకున్న పరిచయాలకు మేము సపోర్ట్ ఇవ్వగలిగితే, యాజ్ ఏ సీనియర్గా మీ సీనియర్ మీకు సపోర్ట్ ఇవ్వగలిగితే, ఇద్దరితోటి బండి బుకింగ్ చేయించడానికి ఎంత టైం పడుతుంది సార్ మీకున్న పరిచయాలకు? చంద్రశేఖర్ సార్ మీరు చెప్పండి. వారం లోపల. గట్టిగా క్లాస్ ఇస్తాం సార్. సార్ మీ పేరు? సాదిక్. ఏది? షేక్ షాజుద్దీన్. ఎంత టైం పట్టవచ్చు సార్ ఇద్దరితోటి బండి బుకింగ్ చేయించడానికి? 1 డే. గట్టిగా క్లాస్ ఇస్తాం సార్. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు ఎంత టైం పట్టవచ్చు సార్? చేతులు లేపారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎంత టైం పట్టవచ్చు? ఓకే. లేడీస్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇద్దరితోటి బండి బుకింగ్ చేయించడానికి మీకున్న సర్కిల్. సరే, నేనేమంటున్నా, ఏమన్నా అనుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అయినా ఎక్కొచ్చంట, ఏమనుకోకపోతే మీ ఇంటి కడప కూడా దాటం. ఇది క్లారిటీ.
ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్కొక్కరు కెపాసిటీ ఒక చంద్రశేఖర్ సార్ వారం రోజులు అన్నాడు, షేక్ సారు వన్ డే అన్నాడు. నేనేమంటున్నా, ఎంత స్లోగా చేసే వ్యక్తికైనా నెలకిద్దరంట. ఈజ్ ఆడా ఇది ఎంకోళ్ళు ఏమంటారు, ఈజ్ ఆడా ఈజీ. ఆ ఇద్దరిని కూడా మనం ఎట్లాంటి వాళ్ళని సెలక్షన్ చేసుకోవాలంటే, ఏడ పని చేయనోడు ఈడ కూడా చేయడు, అసొట్టోడు వద్దు నాకు. నేను ఏ ఉంటే ఏ ప్లస్నే ఎత్తుకాలి, నేను ఇద్దరిని తెమ్మంటే ఇంకిద్దరిని తెచ్చటోళ్ళనే కావాలి. ఇప్పుడు చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడారు షేక్ సార్, మీరు కెప్టెన్, ఇంకిద్దరిని తెస్తే 2వ నెలలో మీ టీం సైజ్ ఎంత అవుతుంది? 4. 3వ నెల వచ్చేసరికి 8, 4వ నెలలో 16, 32, 64. వీళ్ళిద్దరిద్దరు తెస్తే 128, 256, 512, 1024, 2048, 4096. అంటే ఇద్దరితోటి స్టార్ట్ అయిన నీ వ్యాపారం సంవత్సరం వచ్చేసరికి 4096 మంది టీం అయ్యారు. నేను రౌండ్ ఫిగర్ 4000 రాస్తా. మన కంపెనీ పేమెంట్ సింగిల్కి ఇస్తుందా, జతమీలు ఇస్తుందా? జతమీరా డివైడెడ్ బై 2 అంటే ఎన్ని జతలు అవుతాయి? 2000 జతలు. జతకి ఎంత అన్నావు? 3000. 2 ముళ్ళ 6 అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరంలో సంపాదించే అవకాశం ఉంది అని గుర్తు చేస్తుంది. కొంతమంది క్లాస్ కొడతలేరు, ఎందుకంటే వస్తాయో రావు. మస్తు బిస్కెట్ పడుతుంది సార్, ఏదో జబర్దస్త్ బిస్కెట్ లాక్కుండా అది యాడొస్తాయి అబ్బా సూతం. ఏమని డౌట్ వస్తుందంటే, సార్ ఇదేదో స్టాలిన్ సినిమా నాకు ఇద్దరిద్దరు అంటున్నావు కదా, నేను తీసుకొచ్చినాక ఇద్దరు పని చేయకపోతే ఎట్లా వస్తాయి సార్ నాకు పైసలు? నిజమా కదా? మీకంటే ముందు ఆ డౌట్ నాకే వచ్చింది. ఇప్పుడు చంద్రశేఖర్ సార్కి ఏం డౌట్ వచ్చింది? నువ్వు బాగానే చెప్పినావు సార్, సూపర్ ఉంది అన్నావు, సుక్కలు చూపిస్తున్నావు, కానీ నేను తీసుకొచ్చిన పుల్లయ్య సారు, ఐసామి సార్ పని చేయకపోతే యాడికెళ్ళి వస్తాయి సార్ నాకు పైసలు అని అనుకోవడానికి ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు చంద్రశేఖర్ సార్ కావచ్చు, నీకు కావచ్చు, నాకు కావచ్చు, రోజున్న ప్రతి ఒక్కరికి కావచ్చు, పుల్లయ్య సార్ ద్వారానే, ఐసామి సార్ ద్వారానే మీరు అభివృద్ధి చెందాలని ఏమన్నా బాండ్ పేపర్ రాసుకుంటుందా? మీ చేత అగ్రిమెంట్ రాసుకుంటుందా? లేదు కదా. మినిమం ఇద్దరు, మ్యాక్సిమం మీ సత్తా. ఈ ఇద్దరు ద్వారానే మీకు లక్షల కోట్లు ఇస్తాయని చెప్పడానికి ఇది భాగ్యలక్ష్మి పంపట్రా కాదు. మీకున్న 100లాది పరిచయాలలో డబ్బులు సంపాదించాలనే కసి ఉన్న వాళ్ళ లిస్టు రాయండి. ఏ నుంచి జడ్డు వరకు రాయండి. కొంతమంది అడుగుతారు, ఏ నుంచి జడ్డు వరకు 7 ఉన్నారు సార్? మీ మొబైల్లో భద్రంగా బంధించుంటారు, బయటికి తీస్తే వస్తారు వాళ్ళే. ఎవరి ఫోన్ను టచ్ చేసినా 300 నుంచి 400 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ వీళ్ళందరూ ఫిల్టర్ చేద్దాం. ఇంతమంది పనికి రారు. ఎవరెవరు పనికి వస్తారంటే జీవితం మీద జీలున్నోళ్ళు, ఏదో ఒకటి సాధించాలనే కసి ఉన్నోళ్ళు. కరోనా వచ్చి నాకు పాఠం కాదురా, గుణపాఠాన్ని నేర్పింది. డబ్బు లేకపోతేంది, డబ్బు సంపాదించకపోతే నా భార్య బిడ్డల బతికేందని ఆలోచన చేసేటోళ్ళు 400-500 మందిని ఫిల్టర్ చేస్తే కనీసం 40 మంది అన్న దొరుకుతారా, దొరకరా? ఇట్లా ఆలోచన చేసేటోళ్ళు దొరికింది కదా. వీళ్ళని ఏం చేయండి, ఏ గ్రూప్లో 20 మందికి అవకాశం ఇవ్వండి, బి గ్రూప్లో 20 మందికి ఛాయిస్ ఇవ్వండి. 20 మంది ఎట్లాంటి వాళ్ళు అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దొరికిన అవకాశాన్ని వాడుకొని నా ఫ్యామిలీకి పట్టిన పేదరికం అనే దరిద్రాన్ని పారదోలాలని పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళు గారు వీళ్ళు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళారు అవతల వ్యక్తులకు ప్లాన్ గురించి. అవతల వ్యక్తులు బుక్ చేస్తారా చేయరా సెకండ్ ఆప్షన్. చిన్న ప్లాన్ కదా, ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి? ఈజీగా 10 మందికి చెప్పొచ్చు కదా. 10 మందిలో పైసలు ఉన్న వాళ్ళు ఒక్కరన్నా బుక్ చేస్తారా చేయరా? ఎందుకు చేస్తారు సార్ అంటే ఇది నీడ్ ప్రోడక్ట్, అవసరమైన ప్రోడక్ట్.
ఇంట్లోకి వెళ్ళి నువ్వు కాలు తీసి బయటికి వెళ్తున్నావు అంటే కారు బండో తీసుకొని పోవాలంటే పోసుకొని పోవాలి. పోసుకొని పోయేది బంద్ అయితే అది ఎట్లా బంద్ అయితే సార్ అనొచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ బంకులో డీజిల్ అయిపోయింది. నిన్నవా వినలే, ఇప్పుడు వింటున్నావు. అయిపోయింది అనందాడే ఇంకో బంకుకి వెళ్తున్నావు, ఇంకో బంకులు అయిపోయిందాడే ఇంకో బంకుకి వెళ్తున్నావు. కానీ ఎందుకు అయిపోతుందని ఈరోజు ఆలోచన వచ్చిందా? తెలిసిన విషయమే. భూమి లోపల క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది, ఆ ముడి చమురు నుంచి ఉత్పత్తి అయి పెట్రోల్ డీజిల్ తయారవుతుందని. ఈరోజు ఏమవుతుంది, రోజు రోజుకు రోడ్డు పైన వెహికల్స్ ఎక్కువైతుండే కొద్దిగా భూమి లోపల ఉండే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందని, రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ వాడకం బంద్ అవుతుందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నాడు. ఆయన అబద్ధం ఆడుతాడు అనుకునిక కూడా కాదు. మన కళ్ళ ముందర ఒకప్పుడు విచ్చలవిడిగా కిరోసిన్ దొరికేది. 1,00,000 రూపాయలు ఇస్తాన్న కిరోసిన్ దొరికే పరిస్థితి లేకుండా అయిపోయింది. కిరోసిన్ కూడా భూమిలోకి వెళ్ళి ఉత్పత్తి అయింది కదా. మరి కిరోసిన్ లాగా పెట్రోల్ డీజిల్ ఆవిరైపోతే, ప్రత్యామ్నాయం ఏమి లేకపోతే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వైపు రావాల్సిందే. ఆ రంగానికి మీరు స్టార్టింగ్లో ఉన్నారు, అదృష్టవంతులు. అర్థం చేస్తారు. మహాలక్ష్మిలో సిలిండర్లు ఇస్తే సిలిండర్ లేని ఇండ్లు ఉన్నాయా? ఈరోజు అవేర్నెస్ వచ్చిందంటే ఆగరు మిత్రమా, ఇదే కరెక్ట్ టైం. కొత్తగా ట్రైన్ తయారు చేసినప్పుడు జనాలు ఎవరు ఎక్కలేరంట బెదురుకొని. చిన్న పట్టలు ఉన్నాయి, పెద్ద ట్రైన్ ఉంది, ఎక్కడొరికి పడ్డ చచ్చిపోతామేమో అని ఫస్ట్ ఖైదీలను ఎక్కించిండ్రంట. కాన్ఫిడెన్స్ కుదిరిన తర్వాత దూర ప్రయాణం చేయాలంటే నెల రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవేర్నెస్ వచ్చేసింది జనాలకు. ఎలక్ట్రిక్ వైపు ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చే వరకు నీవు నిలబడితే కరోడ్పతి కావాల్సిందే. నేనేమంటున్నా, 20 మంది మార్కెట్లకు వెళ్ళారు సార్, 20 మంది సక్సెస్ అవుతారా? కారు. ఒకవేళ 20 మందికి 20, మన ఇండియా, మన దేశం ఎప్పుడో ఎదిగిన దేశం అంటుండ్రి. ఎదుగుతున్న దేశం ఎందుకు అంటున్నారంటే మన భారతదేశంలో మంచి మంచి మేధావులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అంతకు మించి పని దొంగలు ఎక్కువ ఉన్నారు. అందుకు ఎదగలేకపోతున్నాం. నేనేమంటున్నా, 3 ఫెయిల్ అయినరు. ఏ గ్రూప్లో 17 మంది మాత్రమే ఒక్కొక్క ఐడి తెచ్చారు, 17 ఐడీలు వచ్చినాయి. బి గ్రూప్లో 17 ఐడీలు వచ్చినాయి. జతల పరంగా ఎన్ని జతలు అండి? 17 జతలు. జతకి ఎంత? 3,000. 17 ముళ్ళ 51,000 అవుతుంది. కానీ 50,000 అని చెప్పారు కదా, 50,000 ఇంటూ 30 రోజులు అంటే 5 ముళ్ళ. ఆయన పేరే కాదు, మీ పేరు మీరు ఊహించుకోవచ్చు, ఎవరి పేరు వాళ్ళు ఊహించుకోవచ్చు. ఇక్కడ నెగిటివ్ మాట్లాడదాం. సార్ 10 మంది పండుకున్నారు సార్, 10 మంది పని చేస్తున్నారు, చూద్దాం. 20 మంది అన్నా కదా, 10 మంది ఏ గ్రూప్లో 10 మంది గ్రూప్లో పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాదేని 10 జతలు అయితే జతకి ఎంత? 3,000. 3,000 ఇంటూ 30 రోజులు 9 లక్షలు సంపాదించవచ్చు నెల. నెగిటివ్ మాట్లాడదాం. ఇంకా 9 మంది పని చేస్తలేరు సార్, ఏ గ్రూప్లో ఒక్కరు, బి గ్రూప్లో ఒక్కరే పని చేస్తున్నారు. ఎంత? ఏజ్, వయస్. వేస్ట్ అయితే చేయకపోయినా వేస్ట్ అయితే. ఈ ఏడిఎంఎస్ చేస్తేనే బతుకుతాం అనుకునిగా కూడా లేదు. నిజమా కదా? ఒక 6 నెలలు గిన ఈ వ్యాపారాన్ని మీరు సీరియస్గా సిన్సియర్గా చేస్తే 7వ నెల నుంచి ఏమి పని చేయకపోయినా ప్రతి నెల 1,00,000 రూపాయలు వస్తాయి. లాజిక్ చెప్తా, ఎట్లా పాజిబుల్ అయితే చూద్దాం. బయట అయినా పని చేయాలి, ఈడైనా పని చేయాలి. బయట మనం ఒక్కరమే చేయాలి, ఈడ టీం సపోర్ట్ దొరుకుతుంది. బయట సచ్చే వరకు మనమే చేయాలి, ఈడ టీం వచ్చే వరకు చేస్తే చాలు. ఎలా సార్, ఎలా సాధ్యమైతే చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలంటే, విరామం లేకుండా ప్రయత్నించిన వాళ్ళకే విజయాలు వచ్చినాయని చరిత్ర చెప్తుంది. నేను చెప్పిన సత్యం కాదు. 6 నెలలు ఓ యజ్ఞంలాగా చెయ్యాలి. అయ్యప్ప దీక్ష ఎట్లా చేస్తావో, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎలా చేస్తారో, క్రిస్టియన్స్ లెంట్ డేస్ ఎలా చేస్తారో, అలా ఒక 6 నెలలు యజ్ఞంలాగా చెయ్యాలి, యుద్ధం చేయాలి. 6 నెలలు చేస్తే చూడండి, ఈ ప్రాసెస్లో రకరకాల వ్యక్తులు టచ్ అవుతుంటారు. మీకు భగవంతుడు పరీక్షించడానికి రకరకాల వ్యక్తులను పంపిస్తుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ వ్యాపారంలో మీకు పిచ్చి పిచ్చోళ్ళని ఇస్తాడంట దేవుడు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఇంత మంచి కాన్సెప్ట్ ఎందుకు అర్థం కాదని నీవు నెత్తి వల కొట్టుకున్న వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు సూతమ్మామ, చేతమ్మామ, వస్తమ్మామ, వీళ్ళని దాటేసుకొని ఇంకో స్టెప్ ముందుకు పోతే నీలాంటి డ్రీమర్ని ఇస్తాడంట. ఆ దేవుడు ఎంత స్వార్థపరుడు. డైరెక్ట్ డ్రీమర్ని ఇస్తే ఇప్పటికే ఇన్ని కష్టాలు పడతాయి. డైరెక్ట్ డ్రీమర్ని ఇస్తే మంచి బతుకుతుంటి కదా అని ఎంత ఏడ్చినా ఇయ్యడంట. ఎందుకు? నీవు డ్రీమరా కాదని దేవుడు చేసే పరీక్షనంట. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? ఒక అతను 100 కోట్లు లక్కీ లాటరీ వేసింటాడంట. లక్కీ లాటరీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్న తరుణంలో అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడతాడు. కొద్ది రోజుల తర్వాత అదృష్టం కొద్ది ఆ 100 కోట్ల లక్కీ లాటరీ ఈయనకి వెళ్ళి ఉంటుంది. కొడుకు స్పీడ్ గురికొస్తుంటాడు. డాడీ పేషెంట్ హాస్పిటల్లో వండిటాడు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అడుగుతాడు, ఏంద్రా బాబు ఇంత స్పీడ్గా వస్తున్నావు? 100 కోట్లు లక్కీ లాటరీ వెళ్ళింది, మా డాడీకి చెప్పాలి. హార్ట్ పేషెంట్ రా, సడన్గా తెస్తే చచ్చిపోతాడు, బిడ్డ ఆగురా అని నచ్చజెప్పి డాక్టర్ నేను చెప్తలే మీ డాడీకి నచ్చజెప్తా అని చెప్పి కొడుకుకు నచ్చజెప్పి డాక్టరు పేషెంట్ వాళ్ళ బాబుని ఇంటికి తోలిస్తాడు. పేషెంట్ దగ్గర డాక్టర్ పోయి కూర్చొని ఏమయ్యా అనుకోకుండా 5 కోట్లు వస్తే ఏం చేస్తావు అంటే, దానిదేముంది సార్ అప్పులన్నీ కట్టుకుంటా అంటాడంట. జర గట్టిగా ఉండడు అని చెప్పేసి కొంత పెంచుతాడు. అనుకోకుండా 10 కోట్లు వస్తే ఏం చేస్తావు? గుళ్ళు కడతా, గోపురాలు కడతా, బీదలకు ఇస్తా అన్నాడు. అనుకోకుండా సడన్గా 100 కోట్లు వస్తే ఏం చేస్తావు అన్నాడంట. దానిదేముంది సార్ నీకు ఇస్తా అంటే డాక్టర్ స్పాట్లో చచ్చిపోయిందంట. అంటే 100 కోట్లు వస్తే ఏం చేయాలంటే త్వరగా చచ్చిపోయిందంట. అంటే పేషెంట్ దగ్గర ప్లాన్ ఉంది, డాక్టర్ దగ్గర ప్లాన్ లేదు. అర్థమైందా? ఈరోజు నువ్వు బండి బుకింగ్ చేసుకున్నావు, రేపే 100 మంది టీం వచ్చిండ్రు నీ దగ్గరికి. 100 మందిని నిలబెట్టుకునే కెపాసిటీ లేకపోతే ఎట్లా కాపాడుకుంటావు ఆ టీంను? అందుకోసమే ఎంత నేర్చుకున్నావు, ఎంత మార్చుకున్నావు, ఎంత ఓడ్చుకున్నావు అన్న దాని మీదనే నీ సక్సెస్ డిపెండ్ అయ్యింది. కాబట్టి అందుకే 6 నెలలు చెప్తున్నా. ఈ 6 నెలల్లో ఏం జరుగుతుంది అంటే, 3 నెలలు ఎత్కంగా ఏ గ్రూపులో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసింది రైమన్ సారా మీరు? రైమన్ సార్ ఎత్కంగా ఏ గ్రూప్లో రైమన్ సార్ లాంటి వ్యక్తి గ్రేట్ లీడర్ దొరికాడు. 3 నెలల తర్వాత మరో 3 నెలలు ఎత్కంగా మరో డైనమిక్ లీడర్ బి గ్రూప్లో దస్తగిరి సార్ లాంటి వ్యక్తి బి గ్రూప్లో దొరికాడు. ఈ రైమన్ సార్, దస్తగిరి సార్ ఎట్లాంటి వాళ్ళు అంటే, అర్థం చేయించేంత వరకే చంద్రశేఖర్ సార్ పని, అర్థమైనాక మాదని బాధ్యతగా ఫీల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిన వ్యక్తులకు ప్రతిరోజు చంద్రశేఖర్ సార్ ఫోన్ చేసి ఎక్కడ పోతున్నారు, ఎన్ని ఐడీలు వచ్చినాయి, ఎంత బిజినెస్ వచ్చిందని అడగవలసిన అవసరం లేదు. ఈడ చేప పిల్లకి ఈత నేర్పాలన్నా, పులి పిల్లకు వేట నేర్పాలన్నా, ఎదగాలనే కసి ఉన్నోడికి ఎవడు ఎంకరేజ్ చేయాలనే కసితోటి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. రైమన్ సారు, దస్తగిరి సార్ రైమన్ సార్ ఎట్లోటోళ్ళు అంటే, రోజు 50,000 సంపాదించాలి, నెలకు 15 లక్షలు తీసుకోవాలనే కసితోటి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. కలెక్టర్ కావాలని చదువుకుంటే కనీసం కండక్టర్ అన్న అవుతావంట. 50,000 కావాలనుకున్న వ్యక్తికి ఒక్క ఐడియా వస్తుందా? రాదు. వచ్చింది. ఒక్క రైమన్ సార్ కోసం రైమన్ సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. దస్తగిరి సార్ కోసం దస్తగిరి సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. వీళ్ళ 2 ఐడీలు కలిపితే పైన ఉన్న చంద్రశేఖర్ సార్కు జత అవుతుంది. జతకి ఎంత అన్నాం సార్? 3,000. 3,000 ఇంటూ 30 రోజులు అంటే 90,000 రూపాయలు సార్. ఈ 90,000 కోసం నెలకు 90,000, 90,000 కోసం పలకరియలే, పట్టించుకోలే. ఇద్దరు గట్టి లీడర్లు వచ్చే వరకు ఆయన గట్టిగా నిలబడ్డాడు. అంతేగా ఆయన ఇష్టపడి. ఈ ఓపిక లేక చాలా మంది ఓడిపోతారు. నెట్వర్క్ లో బోరింగ్ కొడతారు, దగ్గరకు వచ్చింటాయి నీళ్ళు వస్తలేవు అని వదిలేసిపోతారు. ఈ మీటింగ్లు పైసలు సంపాదించడానికి వచ్చి కూడా బోరు కొడుతుందని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఏం సబ్జెక్ట్ అండి ఇది? ఏడ దొరుకుతుందండి? అర్థమైందా? బయట దొరకదు. లక్షలు సంపాదించేటోళ్ళు అడుగు, వాళ్ళ సీక్రెట్లు చెప్తారా? చెప్పరు. అవకాశాలు లేక ఆర్థికంగా సతమతమవుతున్న వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఫోటోగ్రాఫర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటోళ్ళు, కంపెనీలో పనిచేసే రకరకాల సాలుసాల జీతంతో సతమతం అవుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళల్లో ఏ గ్రూప్లో 100 మంది రేవంత్ సార్ లాంటి వాళ్ళు, బి గ్రూప్లో దస్తగిరి సార్ లాంటి వాళ్ళు 100 మంది. 100 మందిని నీవు సంవత్సరం గోలు పెట్టుకొని టీమును తయారు చేసుకో. 100 మందిలో 17 మంది పాస్ అయినా ప్రతిరోజు 50,000 తగ్గదు నీ ఆదాయం. నెగిటివ్ మాట్లాడదాం. 99 మంది పనిచేస్తలేడు సార్. ఏ గ్రూపులు ఒక్కరు, బి గ్రూపులు ఒక్కరే పనిచేస్తున్నారు. ఈ ఒక్క దీపం చాలంట 1 కోటి దీపాలనైనా వెలిగించడానికి. ఆ వెలిగించే ఒక్క దీపం వేడుందని ఎత్తుక్కోవడమే నీ బిజినెస్. ఆ వెలిగించే ఒక్క దీపం ఎవరి ద్వారా వస్తుందో, ఎప్పుడు వస్తుందో చెప్పలేము.